హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? గొంతు అయితే పూర్తిగా పోయిందండి. మా వారికైతే దిష్టి తీస్తున్నాను. ఎందుకని చెప్తాను. ఎందుకంటే నీట్గా రెడీ లైవ్ పెట్టాడు వద్దనే కొంది. మేము ఎందుకు రెడీ అయ్యామంటే తిరుపతి పోవడానికి అన్నీ సిద్ధమైతే చేసామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా తిరుపతి పోవాలని. కానీ వాళ్ళకైతే కుదిరింది. ఎందుకంటే మా అబ్బాయి ట్రైన్ టికెట్లు ముందు కారు అనుకున్నాము, వేరే బస్సు అనుకున్నాము, అన్నీ అనుకున్నాం. కానీ ఇంక ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ట్రైన్ టికెట్లు అయితే మా అబ్బాయి బుక్ చేశాడు. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేశాను. ఉదయం 6 గంటల 5:30కి లెగిస్తే అన్నం వండుకొని టమాటా పచ్చడి చేసుకొని చపాతీ చేసుకొని అన్నీ నీట్గా సర్దుకొని కడిగి నేను మళ్ళీ పులిహార చేసుకొని ఇవన్నీ మళ్ళీ కడిగి పెట్టేసి ఇవన్నీ సర్దుకునేసరికి కరెక్ట్గా 1 గంట అయిందండి. ఎక్కడికన్నా పోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. మా అమ్మాయి చేసే పని మా అమ్మాయి చేస్తే, నేను చేసే పని నేను చేశాను. అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం. అంటే ఈ చిన్న ఇంట్లో అవన్నీ సర్దుకొని జాగ్రత్తగా చేసుకోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఇలానే సింపుల్గా వెళ్తామండి. ఏ పెద్ద హంగామాలు పట్టు చీరలు కట్టేదంటే ఏముండదు. ఎందుకంటే మనకున్న దాంట్లో తృప్తిగా ఉండాలని చెప్పేసి. చూసారు కదండి, మా ప్యాకింగ్ అయితే అయిపోయి బయలుదేరామండి. ఇక్కడ మేమైతే మాత్రం మా ఊర్లో పొద్దుల బస్సు అయితే ఎక్కాము. పొద్దుల బస్సు ఎక్కి కొంచెం, ఎందుకంటే మీకు చూపించాలి కదా, మాకు ఎప్పుడు బస్సు ఎక్కే తక్కువ. ఎప్పుడన్నా వెళ్తే కారులో వెళ్తాం, లేదంటే బండి మీద వెళ్తాం. ఈ బస్సు ఎక్కింది కాడి నుంచి నాకు తిప్పుద్ది, మా అమ్మాయి తిప్పుద్ది. ఆ తిప్పిందని తోడు పొద్దుల్లో బస్సు మారాల్సింటే పొద్దులు ఆగినప్పుడు మా అమ్మాయి చేసే పని చూడండి. అసలు ఐస్ క్రీమ్ ఓ పక్క కారుతుంది, ఓ పక్క తింటుంది. చేతి నిండా కారుతూనే ఉంది. వద్దమ్మా ఇప్పుడు అంటే ఏం లేదు, నాకు ఐస్ క్రీమ్ కావాలంది. ఇంకా చేతి నిండా పూసుకుంది, నాకు ఖర్చు నిండా పూసేస్తుంది. దాని తోడు ఈ పొద్దుల నుంచి ఒంగోలు ఎక్కిన బస్సుకి అయితే మాత్రం వెనక సీట్లు దొరికినాయండి. వెనక ఇంకా మా పని అంతా ఇంత కాదు, ఎత్తేస్తూనే ఉంది. దాని ఇంకా ఆగేదేం లేదు. నడువులు పోయినాయి. ఎందుకంటే ఇంకా అక్కడ వెనక సీట్ అంటే అర్థమైపోద్ది. సరే అని చెప్పేసి ఒంగోలు దిగిన తర్వాత మా వారైతే ఆటో మాట్లాడారండి. ఆటో మాట్లాడితే నలుగురికి అయితే 80 రూపాయలంట. మేము ముగ్గురమే కదా అంటే, కాదు ఇంకొకరు ఎక్కితే కానీ పోనన్నాడు. ఎక్స్ట్రా డబ్బులు కూడా నేను ఇస్తానయ్యా, నువ్వు ఆటో కదిలిచ్చు, మళ్ళీ మాకు ట్రైన్ పోద్దని చెప్పాను. సరే అని చెప్పి స్టేషన్కి వచ్చేసరికి కరెక్ట్గా 5:30 అయిందండి. 5:30 అయిన తర్వాత ఒక కాసేపు అట్ట ఇట్ట ఉన్న తర్వాత మా వారికి అయితే ఇంకా నేను ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కదా, అది మా వారికి షుగర్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చి ఇంక నేను మా వారైతే ఇద్దరం తిన్నాము. తిన్న తర్వాత కాసేపటికి మా అబ్బాయి అయితే వచ్చాడు. ఇంకొచ్చే ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, పోయే ట్రైన్లు పోతూనే ఉన్నాయి. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో కోరిక వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయాలని చెప్పేసి. అది మా అబ్బాయి అయితే ఇంకా మీకు ఎప్పుడు బస్సులో పోతే అలసిపోతామమ్మా, ట్రైన్ టికెట్లు బుక్ చేస్తానని చెప్పేసి మా అబ్బాయి ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేశాను. హ్యాపీగా ఉందండి, నిజంగా చాలా బాగుంది. ఇంకా సరే కాసేపు అయిన తర్వాత దాంట్లో మర్చిపోయినా చెప్పను, ఒంగోలులో లిఫ్ట్ కూడా ఉందండి. నేను అసలు నిజంగా లిఫ్ట్ ఉందనుకోలేదు. మీకు చూపించాను కదా అక్కడ, అది లిఫ్ట్. మా వారు మా అమ్మాయి లోపలికి అక్కడ నిలబడుకొని ఉండే అక్కడ ఇంకా ఆడ సరే అని చెప్పి ఇది కూడా ఒక ట్రైన్ అంటండి, వందే భారత్ ట్రైన్ అంట. ఇది చూసాను, అన్నీ ఏసీ బోగీలే ఉన్నాయి. మేము మామూలుగా మా అబ్బాయి స్లీపర్ అంటే పండుకునే సీట్లు బుక్ చేస్తున్నాడు. కానీ అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం వల్ల ఇలా సీటింగ్ సీట్లు అయితే బుక్ చేసుకున్నాము. దీంట్లో కూడా బాగానే ఉంది, పర్లేదు. కానీ దీంట్లో ఫుడ్ తిన్నారంటే మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకున్నట్టే. దీంట్లో ఫుడ్ అయితే మాత్రం బుక్ చేస్తాను. ఈ ట్రైను రేణిగుంట వరకే బుక్ చేశారండి. అది అక్కడ జంక్షన్ అంట, అది మళ్ళీ చెన్నై వద్దంట. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కాదు. మా వారు ఆశ్చర్యపోయాడు, ఇదేంటంటే కాదు నాన్న అక్కడి వరకే ఉంది ట్రైన్ అని చెప్పేసి అక్కడి వరకే బుక్ చేశాడు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడండి. లైక్